ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్న వైద్యం. మాది నల్లమల్ల గిరిజన ప్రాంతం అండి. మనకు దానిమ్మ పండని ఉంటుందండి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా, మనకందరికీ ఇళ్లల్లో అందుబాటులో ఉండేటటువంటి పళ్ళల్లో దానిమ్మ పండని ఉంటుంది. ఈ విధంగా దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల వ్యాధులను అరికట్టే శక్తి ఉంటుంది. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క దానిమ్మ పండు గింజల నుంచి మనం ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని దాన్ని రెగ్యులర్గా మనం తీసుకుంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. అవి నేను ఒకటోటి వివరంగా చెప్తాను. అయితే మనకు ఇట్లా దానిమ్మ పండ్ల గింజలు మనము ఇంట్లో రెడీ చేసుకోవాలి. ఈ యొక్క దానిమ్మ పండ్లు అనేది మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మార్కెట్లో చిన్న సైజు దానిమ్మ పండ్లు ఉంటాయి, లావు సైజు కూడా ఉంటాయి. ఇప్పుడు లావు సైజు అంటే మనకు ఇత్తనాలు దండి వస్తాయి, రసం దండి వస్తాయని మనము తీసుకుంటే అది హైబ్రిడ్ నాటు వస్తాయి చిన్న చిన్నవి. నాటు దాంతో అదేమంటే మందులు లేకుండా పండిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది అనమాట. కాబట్టి ఈ యొక్క దానిమ్మ పండు గింజల రసము నైటు ఒక 50 కానీ ఒక 100 ml కానీ మనం జ్యూస్ అంటే ఈ యొక్క ఇత్తనాలు ఒక పలుచని బట్టలో వేసి దాన్ని పిండితే రసం వస్తుంది. అలాగైనా చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ ఇత్తనాలైనా నములుకొని తినచ్చు. ఇట్లా మనం డైలీ నైట్ పూట భోంచేసినాక ఒక 10 నిమిషాల తర్వాత ఈ జ్యూస్ తాగి పడుకుంటే శరీరంలో దీని నుంచి వచ్చేటటువంటి లాభాలు ఎన్ని ఉన్నాయంటే శరీరంలో రక్తశుద్ధి అవుతుంది. ఫస్ట్ అంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఏ రోగమైనా కానీ వచ్చేది ఫస్ట్ బ్లడ్ ద్వారానే. కాబట్టి ముందు బ్లడ్ ప్యూరిఫై కావాలి. తర్వాత హిమోగ్లోబిన్ రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి రక్తాన్ని పెంచుతుంది. తర్వాత శరీరంలో ఏదైనా కానీ సీజనల్ వైజ్ అంటే వాతావరణం బట్టి వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము ఇట్లా మనకు ఎండాకాలం అయితే మనిషికి ఎండకు తిరిగి అలసట వచ్చేసి బాడీలో వీక్ అయిపోతుంటారు వేడి వల్ల. అట్లా అలసట రాకుండా ఈ యొక్క రసం తాగడం వల్ల శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఉదయం నువ్వు ఎండలు తిరిగి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేసి వచ్చినా కూడా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అదేవిధంగా వర్షాకాలం ఏదైనా కొత్త రోగాలు వస్తున్నాయంటే రోగాలను అరికట్టే శక్తి ఉంటుంది. చలికాలంలో బాడీ మనకు చల్లదనం నుంచి మనం ఏదైనా ఇబ్బంది పడకుండా కూడా అంటే బాడీలో ఏదైతే సమానంగా ఉండాలో వాతపిత్త కఫాలం కూడా సరిగా సమానంగా ఉంచుతుంది. అదేవిధంగా కొత్తగా వచ్చే వైరస్ను అరికడుతుంది. శరీరానికి కాంతివంతంగా ఆరోగ్యంగా మన శరీరంలో ముడతలు రాకుండా శరీరం గ్లోగా, ఎందుకంటే రక్తశుద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు రక్తం పెరిగినప్పుడు చర్మం కాంతివంతంగా అవుతుంది. ఇంకోటి వెంట్రుకలు బాగా పెరుగుతాయి. స్త్రీలలో వచ్చేటటువంటి గర్భ సమస్యలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇట్లా ఏదైనా ఉండకుండా వాళ్ళకు కూడా మేలు చేస్తుంది. పురుషులలో వాళ్ళకు వీర్యకణాలు ఏమైనా తగ్గిపోయినా కానీ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏమైనా తగ్గినా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో ఈ యొక్క బిజీ షెడ్యూల్లో ఈ యొక్క మొబైల్ ఎక్కువ వాడడం వల్ల నిద్ర సరిగా లేకపోవడం వల్ల నిద్ర కూడా లేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు మంచి నిద్రని తీసుకొస్తుంది. ఇంకోటి టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగడం వల్ల వాళ్ళకు ఈ యొక్క దాంపత్య జీవితంలో వాళ్ళకు కలవాలని కోరిక అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క దానిమ్మ పండు గింజల వల్ల శుక్రకణాలు కూడా పెరిగి సంతానం కూడా మంచి సంతానం అవుతారు. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే దానిమ్మ పండు గింజల నుంచి ఎన్నో రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏదైనా కానీ ఒక మందు ఇప్పుడు మనం ఒక పండు మనం తింటున్నాం, ఈ పండైనా కానీ ఒక ఔషధం లాగానే మనం భావించి దాన్ని ఒక మండలం లాగా మనం కోర్సు లాగా చేయాలి. ఒక మండలం అంటే 41 days. రోజు మనకు పండు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కొన్ని నాటు దానిమ్మ పండు తెచ్చుకొని నీటికి ఇత్తనాలు తీసుకొని జ్యూస్ చేసుకోండి. రోజు తాగండి. ఒక వారానికి ఒక 4-5 రోజులు సరిపోయినంత తెచ్చుకోండి. మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకోండి. ఇట్లా ఒక 41 రోజులు వాడితే మందు లేకుండా ప్రకృతి అంటే ఒక ప్రకృతిలో దొరికే పండ్లతో ఒక వైద్యం, దీన్ని ప్రకృతి వైద్యం అనుకోవచ్చు మనం అట్లా. కాబట్టి ఈ విధంగా మనకు ఇట్లా దానిమ్మ గింజలతో మనము ఆ యొక్క జ్యూసును రెగ్యులర్గా ఒక 41 days తాగితే 100 రకాల రోగాలను నయం చేసే శక్తి ఉంది దీనికి. కాబట్టి ఈ విధంగా మీ ఇళ్ళల్లో మీరు సింపుల్గా అన్నీ మనము ఈ యొక్క జబ్బులు అరికట్టడానికి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి, ఎన్నో రకాల ఆకుకూరలు ఉంటాయి. మనం కొంచెం వీటిపైన మనం శ్రద్ధ వహించి ఏ పండులో ఏముంటుంది అని తెలుసుకోవాలి. ఈ విధంగా
మనము దానిమ్మ గింజలు తీసుకొని మనం ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని డైలీ నైట్ పూట వాడుకున్నట్టయితే మనం చెప్పుకున్నటువంటి అన్ని రోగాలను నయం చేసేటటువంటి శక్తి మన ఇంట్లో ఉండేటటువంటి ఫ్రూట్స్ మనం రెగ్యులర్గా తింటుంటాం. ఆ పండ్లకి ఈ శక్తి ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్‌గా చేసుకుంటే ఎంతో మంచిది.